ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో 4వ సప్తాహ భజన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు రోజు టేకే గ్రామానికి చెందిన ప్రముఖ భజన కళాకారుడు కొట్టు గంగన్న కాపు దంపతులను ఆయన శిష్య బృందం సమకూర్చిన సువర్ణ సింహాతలాట కంకణ ధారణ చేసి కొట్టు గంగన్న కాపు శిష్య బృందం అభిమానులు గ్రామ పెద్దలు గజమాలతో ఘనంగా సత్కరించారు. కొట్టు గంగన్న కాపు తన శిష్యరికంలో ఎందరో భజన కళాకారులు తీర్చిదిద్దాడని ఆయన శిష్యుడు సుంకరి హరిబాబు న్యూస్ తో అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సప్తాహాలు ఏకాహాల్లో పాల్గొని అపర రామదాసుగా తమ గురువు పేరు గడించాడని కొనియాడారు. తనకు ఘన సత్కారం చేసిన శిష్యులు మిగిలిన వారికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇతర గ్రామాల నుండి గంగన్న కాపు శిష్యులు సహచర భజన కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సింహతలాట సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులు, గ్రామ ప్రజలు, శిష్యులు, అలాగే కళాభిమానులు, కళాభి పోషకులు, సింహ కంకణ కళాటదారులు అందరూ కూడా అనేక మంది ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జయప్రదం చేసిన వారందరూ కూడా మా శిష్యు బృందం తరఫున, గ్రామ భక్తుల తరఫున కూడా హృదయపూర్వక పాదాభిమానం తెలియజేస్తున్నామండి. ఈయన మాకు గత 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్నారు. కానీ ఇతని దగ్గర భజన నేర్చుకున్న తర్వాత మాలో ఉన్నటువంటి కోపతాపాలన్నీ నశించి ఒక రామభక్తులను మునిగొన్నాం. అలాగే ఎన్నో సమాజాలను కాజులూరు, అండ్రంగి, ఇలా మరి మన పక్కన ఉన్నటువంటి శ్రీరాంపురం, అలాగే చిన్నకురుమల గ్రామ మహిళా భజన సమాజాల వారు, అలాగే అండ్రంగి సమాజం వారు అందరికీ కూడా మహిళా సమాజం నేర్పుతూ ఇతను కేవలం రామనామ సంకీర్తనకే తన జీవితాన్ని అంకితం చేసి ఈ యొక్క అఖండమైనటువంటి రామనామ సంకీర్తన ఆయన నోట పలకడం, ఆయన చేత మేము పాడించుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.